హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్వీట్ కార్న్ పాయసం చేస్తున్నా. స్వీటు ఇది ఎలా చేసుకోవాలో, దీనికి ఏమేమి కావాలో చూసుకుందాం. చాలా టేస్టీగా ఉందండి. తింటేనైతే మనం షాప్లో నుంచి తెచ్చుకున్న స్వీట్ ఒక్కటే తింటాం, ఇదైతే ఎంతైనా తినొచ్చు. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి చూస్తే తెలుస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్, ఇది తొందరగా అయిపోతుంది. రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, రాఖీ పౌర్ణమి రోజు చేయండి. ఆడపడుచులు వస్తారు కదా, ఏదో కొంచెం వెరైటీ చేసి పెట్టినట్టు ఉంటుంది. సేమియా అంటే ఎప్పుడు చేస్తూనే ఉంటాం, బూరెలు ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా. ఇది చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. కావాల్సినవి చూద్దాము. స్వీట్ కార్న్ 2 తీసుకున్నా నేను, మంచి లేతవి. నెయ్యి, పాలు పెద్ద కప్పు తీసుకున్నా, షుగరు, కిస్మిస్, బాదం, స్వీట్ కార్న్. ఇప్పుడు ఇవన్నీ అన్ని ఇంట్లో వేయండి. ఒక స్వీట్ కార్న్ ఒకటే బయట నుంచి తీసుకొచ్చినాం. నేను ఒక కప్పు తీసుకుంటున్నా, ఇవి ఉడకబెట్టుకోవడానికి. ఒక కప్పు తీసుకొని ఉడకబెట్టుకుంటున్నా. ఈ ఒక కప్పు మిక్సీ పట్టుకుంటా. సగం ఉడకబెట్టుకున్నా, సగం మిక్సీ పడతా ఇప్పుడు. అంతే. ఇప్పుడు స్టవ్ మీద పెడుతున్నా. ఒక కప్పు చిన్న గ్లాస్ వాటర్ పోసి ఉడకబెడుతున్నా. కుక్కర్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఇవి చాలా లేతగా ఉన్నాయి కదా, తొందరగానే ఉడికిపోతాయని గిన్నెలో పెట్టుకుంటున్నా నేను. వాటర్ పోసి మూత పెట్టాలి. కొంచెం కొన్నే ఉన్నాయి కదా గిన్నెలో, సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకోవాలి. హై పెడితే మాడిపోతాయి. ఇప్పుడు ఉన్న కప్పు మిక్సీ పడతాయి. ఇప్పుడు ఇందులో ఒకటి నేను చిన్న ఇలాచి వేసుకుంటున్నా, అందులోనే వేస్తున్నా. మళ్ళీ దంచాలంటే పెద్ద పని. ఇప్పుడు ఉడికినవి చూద్దాం. కొంచెం ఉడకాలి, ఇంకా కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా. అంటే మనం వాటికి సరిపడేటట్టు వేసుకోవాలి. కొన్నే కాబట్టి నేను ఒక స్పూన్ వేసుకున్నా నెయ్యి. ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ పడతాయి. స్వీట్ కార్న్ కొన్నే కదా. ఉడికిపోయినాయి. ఇప్పుడు ఉడికిపోయినాయి. ఇందులో కొంచెం బాదం పప్పు వేసుకున్నా, కిస్మిస్ వేసుకుంటున్నా. చిన్న మంటలో మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేకుంటే మాడిపోతాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది ఏదన్నా పండుగ రోజు అట్లా చేసి పెట్టుకోవచ్చు, దేవుడికి నైవేద్యం. వరలక్ష్మి పూజ రోజు చేసుకోవచ్చు, రాఖీ పౌర్ణమి రోజు చేసుకోవచ్చు. ఎవరైనా నచ్చినప్పుడు చేసి పెట్టండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండిని నేను నెయ్యిలో వేసుకున్నా. అదే నెయ్యిలో వేసిన వెంటనే కలపాలి, లేకపోతే వేడిగా ఉంది కదా ప్యాన్, అడుగు అంటుతుంది. తొందరగా కలపాలి. నేను ఒక చేత చేస్తున్నా కదా పని, అంటింది అడుగు కొంచెం. అంతా ఇట్లా కలుపుకోవాలి, అడుగు అంటకుండా చూసుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి. మంచి వాసన వస్తుంది. అసలు స్మెల్కే చేసుకోవచ్చు, అసలు తినడం కాదు కానీ స్మెల్లే బాగుంది. అసలు పక్కింటి వాళ్ళకైతే పెట్టాల్సిందే ఖచ్చితంగా. స్మెల్ ఎంత మంచిగా వస్తుందంటే అంత వస్తుంది. అట్లా కొంచెం ఆయిల్ వస్తుంది కదా, నెయ్యి బయటకు వచ్చినట్టు అనిపించింది కదా. వేగిపోయినట్టే ఇప్పుడు.
కొంచెం వేగితే ఇట్లా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న ఉన్నాయి కదా మొక్కజొన్నలు స్వీట్ కార్న్వి ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నా. దీంట్లో వేసుకున్నాక కాసేపు కలుపుకోవాలి ఇట్లా. అవి కూడా కొంచెం ఫ్రై అయినట్టయితే మనకి టేస్ట్ అనిపిస్తాయి. కమ్మటి వాసన వస్తుందండి, నిజంగా ట్రై చేయండి మీరు ఒకసారి. ఇది వట్టిగా చూస్తేనే తినాలనిపిస్తుంది, ఇంకా అది పూర్తిగా కాకముందే అంత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు వేగిపోయింది. అది వేగిన తర్వాత కూడా అంత దగ్గరకు వచ్చేస్తుంది, అంటుకున్నది కూడా ఊడొస్తుంది. స్వీట్ కార్న్ మనది కూడా నార్మల్ కార్న్ కూడా చేసుకోవచ్చు, లేతవి తీసుకోవాలి, అందులో కొంచెం షుగర్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు పాలు పోసుకుంటున్నా నేను, కప్పు పాలు, వేడి చేసిన పాలు ఇవి. మీగడ కూడా వేసుకుంటేనే బాగుంటుంది, మీగడ ఉంటే కూడా వేసుకోండి, టేస్ట్ మరీ మంచిగా ఉంటుంది. అంతే, ఇట్లా కలుపుకొని కొద్దిగా సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బయట నుండి తెచ్చినవి ఒక స్వీట్ కార్న్ ఒకటే, అన్నీ ఇంట్లోవే, ఈజీగా అయిపోతుంది. దగ్గర వచ్చేసి ఉడికినట్టు ఇక. ఎంత బాగా అనిపిస్తుంది అసలు కలర్. ఇందులో ఏ ఫుడ్ కలర్ కానీ కుంకుమ పువ్వు కానీ ఏది అవసరం లేదు, మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది చూడడానికి. అయితే చాలా బాగుంటుంది, చూస్తేనే తినాలనిపిస్తుంది. షుగర్ నేను పావు కప్పు తీసుకున్నాను, కానీ మొత్తం వేయట్లేదు. నేను కొంచెం టేస్ట్ చేస్తే తీయగా ఉంది, అందుకని కొంచెం ఆపిన. ఎక్కువ షుగర్ అయితే తినలేం కదా, అందుకని కొంచెమే వేసుకున్న షుగర్. ఒక 2 స్పూన్ల షుగర్ పడుతుంది అంతే. రెండు స్వీట్ కార్న్స్కి 2 స్పూన్ల షుగర్ పట్టుద్ది అంతే. మనం షుగర్ తిన్నాం అన్న ఫీలింగ్ కూడా ఉండదు, షుగర్ తినలేదనే అనిపిస్తుంది మనకి. అంతే. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కూడా చేసుకోవచ్చు మనం. ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో ఉండిపోతాయి, తీసుకొస్తాయి స్వీట్ కార్న్ అట్లనే. ఇప్పుడు బాదం పప్పు కిస్మిస్ వేసుకుంటున్నా నేను. అయిపోయినట్టే, స్వీట్ కార్న్ పాయసం రెడీ అయిందండి. ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచుకోవాలి, పెట్టుకుంటే మంచి దగ్గరకు వస్తుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కలర్ఫుల్గా. కొద్దిసేపు ఆగితే నెయ్యి అంతా పైకి వచ్చేస్తుంది, ఇంకా మంచి కలర్ కనిపిస్తుంది. కొద్దిసేపు అట్లా ఉంచేసిన పక్కకి, ఒక 5 మినిట్స్ ఉంచితే సెట్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉన్నది. ఇప్పుడు ఇట్లుంటే సరిపోద్ది, ఇంకా గట్టిగా అయితే కూడా బాగుండదు, ఇంకా పలసగా ఉంటే కూడా బాగుండదు, నీళ్ళు నీళ్ళు అనిపిస్తుంది పలసగా ఉంటే.
ఈ సైడ్లది కూడా నెయ్యి అంతా సైడ్లోకి పోతుంది ఉడుకుతుంటే, అదంతా ఇందులో కనుక్కోవాలి. దాంతోనే టేస్ట్ వస్తుంది మంచిగా. అది మొత్తం దాంట్లోకి తీసుకోవాలి, స్పూన్ తోటి గీకాలి. నెయ్యి అంతా సైడ్లోకి పోయింది ఉడుకుతుంటే. చూడండి ఎంత బాగుందో. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో చెప్పండి తిని. ఇప్పుడు బౌల్లో వేసుకుంటున్నా నేను. మన చిన్న చిన్న ఇంట్లో పూజలకు పసుబొట్లకు పిలిచిన వాళ్ళకు కూడా చేసిస్తే చాలా బాగుంటుంది. కదుకా ఖీర్ టైప్లో బాగుంటుంది. ఇప్పుడు మొక్కజొన్నల పాయసం రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.